ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసిన తిలక్ తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న సీక్రెట్ని బయటపెట్టాడు. మ్యాచ్ తర్వాత తిలక్ వర్మ మాట్లాడుతూ ఐసీసీ టీ20 ప్రపంచ కప్తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడిన అనుభవం తనకు ఈ మ్యాచ్ను ముగించడానికి చాలా ఉపయోగపడిందని తెలిపాడు. ప్రెషర్లో గుడ్డిగా బ్యాట్ను ఊపకుండా పిచ్ కండిషన్స్ను అర్థం చేసుకొని బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. సెకండ్ టైమ్అవుట్ సమయంలో కోచ్తో మాట్లాడిన విషయాన్ని తిలక్ వర్మ గుర్తు చేసుకున్నాడు. నాకు ఒకే ఒక పెద్ద ఓవర్ కావాలి, అప్పుడు నేను మ్యాచ్ను ఫినిష్ చేస్తానని తన కోచ్తో చెప్పి మరీ క్రీజ్లోకి వెళ్ళాడట. చెప్పినట్టుగానే 18వ ఓవర్లో మార్కో జాన్సన్పై విరుచుకుపడి 22 పరుగులు చేసి మ్యాచ్ను ముంబై వైపు తిప్పేశాడు. చివర్లో విల్ జాక్స్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షార్ట్ పొజిషన్ సరిగ్గా ఉంచుకోమని, షేప్ కోల్పోకుండా నిలకడగా ఉండమని సలహా ఇచ్చానని తిలక్ తెలిపాడు. ధర్మశాల హైట్ ఎక్కువగా ఉండడం వల్ల గాల్లో బంతి వేగంగా ప్రయాణిస్తుందని, కాబట్టి బలాన్ని వాడకుండా కేవలం స్లోయర్ బాల్స్ కోసం ఎదురు చూసి కొట్టాలని సూచించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆచి చికెన్ మసాలా